తెలుగు వ్యాకరణంలో భాషా భాగాల గురించి ఇప్పుడు నేను వివరిస్తాను. భాషా భాగములు అంటే 5. అవి నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయము. ఇప్పుడు వీటి గురించి వివరిస్తాను. మొదటిది నామవాచకం. నామవాచకం అంటే పేర్లను తెలిపేది. 2. సర్వనామం. సర్వనామం అంటే నామవాచకం బదులుగా వాడేది సర్వనామం. 3. విశేషణం. విశేషణం అంటే రంగు, రుచి, మంచి చెడు గుణములు తెలిపేది విశేషణం. 4. క్రియ. క్రియ అంటే పనులను తెలిపేది. క్రియలో 2 రకములు, అవి అసమాపక క్రియ, సమాపక క్రియ. 5. అవ్యయం. అవ్యయము అంటే ఆహా, ఓహో, ఔరా ఇలాంటి పదాలను అవ్యయము అంటారు. లింగ విభక్తులు లేని వాటిని అవ్యయం అంటారు. వీటిని భాషా భాగాలు అంటారు. ధన్యవాదములు.